తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. మరి బీజేపీలో బీఆర్ఎస్ విలీనంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. విలీనం జరుగుతుందని స్పష్టం చేస్తా ఉన్నాడు. మరి విలీనం అయినటువంటి వెంటనే కేసీఆర్ కు గవర్నర్ పదవి, కేటీఆర్ కు కేంద్ర మంత్రి పదవి, కవితకు వెంటనే బెయిల్ వస్తుంది. బయటికి రావడంతో ఆమెకు రాజ్యసభ ఎంపీ సీటు కూడా ఇస్తారని చెప్పి మరి మీడియాలో చిట్ చాట్ చేస్తా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గత కొంతకాలంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేసి మరి 10 ఏళ్ళు అధికారంలో తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పెద్ద పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా బీజేపీలో విలీనం అయిపోతా ఉందని చెప్పి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దానికి ఈరోజు కొంచెం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్యం పోసినట్టు అయింది. దాన్ని డిసైడ్గా చెప్తా ఉన్నాడు. ఢిల్లీ ఎన్నికల తర్వాత విలీనం జరగడం ఖాయం. ఇప్పటికే ఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. 2-3 సార్లు కూడా కేటీఆర్, హరీష్ రావు వెళ్ళి ఢిల్లీలో బీజేపీ వాళ్ళతోటి చర్చలు జరిపారు. కానీ వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కూడా ఈ విషయం తెలవకుండా, వాళ్ళకు కూడా క్లారిటీ ఇవ్వకుండా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్ళి బీజేపీ పెద్దలతోటి మరి అక్కడ సీక్రెట్గా చర్చలు జరిపి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీని మరి బీజేపీలో విలీనం చేస్తాం అని ఖాయమైపోతున్నట్లు ఇప్పటికే వాళ్ళు 2-3 సార్లు కూడా ఢిల్లీ వెళ్ళొచ్చారని చెప్పి మరి ఇలా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు. దేశవ్యాప్తంగా కూడా ఇదే చర్చ జరుగుతూ ఉంది. మరి ఇదిలా ఉండగా కేటీఆర్ మాత్రానికి ఒక 2-3 సార్లు సందర్భం వచ్చినప్పుడు మా పార్టీని విలీనం చేయం, ఎవరెవరైతే విలీనం చేస్తారని చెప్పి మాట్లాడుతూ ఉన్నారో మరి వాళ్ళందరి మీద కూడా మేము కేసులు పెడతామని చెప్తున్నాడు. కానీ డైరెక్ట్ ఇయర్ ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తే ఇది ఖాయమైపోయింది. ఒకరికి కేటీఆర్కి కేంద్ర మంత్రి, కేసీఆర్కి గవర్నర్, కవితకి ఈజీగా బెయిల్ వచ్చేస్తుంది. దగ్గర పడ్డది బెయిల్ వచ్చేటటువంటి అవకాశాలతో పాటు రాజ్యసభ ఎంపీగా కూడా కవిత ఎన్నిక కాబోతా ఉన్నారని చెప్పి మరి జోషం చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. ఇక రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతగా హరీష్ రావు ఉండబోతా ఉన్నాడు. అసెంబ్లీలో మా అధికార పార్టీకి ప్రతిపక్ష నేతగా హరీష్ రావు ఉండబోతా ఉన్నాడని కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మరి అక్కడ ఇక్కడ ఊహాగానాలు వచ్చినాయే తప్ప మరి ఇలా ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి చెప్పడం కూడా చర్చ జరుగుతూ ఉన్నది. మరి చూడాలి. ఇక గత కొంతకాలంగా విలీనంపై చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఆ యొక్క ఊహాగానాలు ఏవైతే ఉన్నాయో ఆ ఊహాగానాలకు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆజ్యం పోయటంతో ప్రస్తుతం రాష్ట్ర దేశ రాజకీయాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మరి మారింది.